డీటెయిల్స్ చూస్తే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుపై వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అనుబంధ ప్రచార సంస్థలు పక్కా పథకం ప్రకారం చేసిన కుట్ర అని ఆయన ఆరోపించారు. ఈ నెల 6వ తేదీ ఉదయం ఒక టీవీ చర్చా కార్యక్రమంలో జరిగిన చిన్న సంఘటనను అడ్డం పెట్టుకుని 3 రోజులుగా రాద్ధాంతం చేసి దాని పరాకాష్ఠగా కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్ట్ చేయించారని సజ్జల ఆరోపించారు. కూడా ఎందుకు పెద్ద అనిపించట్లేదంటే ఆయన కావాలని చేస్తున్నాడు. నిజంగా ఆయన ఏదో ఆవేశం మీద ఊగిపోతూ చేస్తే ఏమండి అంత ఆవేశం ఎందుకు, ఇంతకంటే వేరే సమస్యలు లేవా అని అడగచ్చు. కానీ ఆయన క్యాల్కులేటెడ్గా, కోల్డ్ బ్లడెడ్గా ఒక పథకం ప్రకారము ఆయనకు తెలిసిన ఏకైక విద్య ఏదైతే ఉందో ఇలాంటి నాన్ ఇష్యూస్ను ఒక పెద్ద ఇష్యూ కింద చేసి విష ప్రచారం చేసైనా సరే ప్రజల తలల్లో గందరగోళము వాళ్ళ తలల్లో ఎక్కించి ఓ దుష్ప్రచారం చేసి ప్రత్యర్థుల్లో లేక ఇంకోరినో కార్నర్ చేసి కొట్టడం. అది ప్రతిపక్షంలో ఉంటే ప్రచారం జరిగి అట్లన్నా చేస్తారు, అధికారంలో ఉంటే కేసులు కూడా పెట్టి కార్నర్ చేసి కక్ష సాధింపులే కూడా దిగుతారు. ఇప్పుడు దాని మీద కేసు పెట్టి హైదరాబాద్ పోయి ఈయన అరెస్ట్ చేశారు. ఆయన సుదీర్ఘకాలం జర్నలిస్టుగా నాకు తెలిసి పొరపాటున కూడా అసభ్యకరమైన మాట్లాడడం అలవాట్లేదు. వాళ్ళు మాత్రమే బూతులకు లేదా ఇలాంటి అసభ్యకరమైన వాటికి ఇష్యూస్ను డైవర్ట్ చేయడానికి, అసలు ఇష్యూస్ను అడ్రస్ చేయకుండా జడిసి పక్కకు పోవడానికి ఇచ్చేస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఎప్పుడూ అలాంటి దుర్బలత్వంలో లేదు. స్ట్రెంగ్త్ నుంచి మాట్లాడతాం కాబట్టి చిల్లర విషయాలను వాటిని పెద్దవి చేసో లేదా ఎక్కడో పాసింగ్ దీనిలాగా వచ్చిన ఇలాంటి వ్యాఖ్యలను దానిలోనే భూతద్దంలో చూపో ఒక లేని ఇష్యూని క్రియేట్ చేసే ప్రయత్నం ఎప్పుడు మేము చేయలే. అది మాత్రమే చేయడం టీడీపీకి అలవాటు. అంటే లేని ఇష్యూని క్రియేట్ చేయడం లేదా ఎక్కడో దానంతటా అది పాసింగ్ దీనిలాగా ఎక్కడో దాన్ని పట్టుకొచ్చైనా సరే అది మెయిన్ ఇంటర్నేషనల్ ఇష్యూనో జాతీయ సమస్యను చేయడం, దాని మీద ఒక విష ప్రచారానికి దిగడం, అసలు ఇష్యూను పక్కకు తోయడం. ఇది టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి అలవాటు, అదే మళ్ళీ చేశారు. ఇంకో పక్క రోజు మహిళల మీద అఘాయిత్యాలు కానీ, పోలీసుల దాష్టీకం కానీ, అధికార యంత్రాంగం దుర్మార్గాలు కానీ, వాళ్ళ నడిపిస్తున్న పొలిటికల్ బాసెస్ వాళ్ళ దుర్మార్గాలు కానీ, దౌర్జన్యాలు, దోపిడీ ఓపెన్ జరుగుతున్నవి ఏవి ఎవరికి కనపడకూడదు. ఎట్లా పాలా ఇట్లా ఆపచ్చు. 24 గంటలు కొట్టు, నీ 100-150 యూట్యూబ్ ఛానల్స్, నీ ప్రాపగాండా మెషిన్లు, పేపర్లుగా పిలువబడుతున్న మీడియా సంస్థలుగా పిలువబడుతున్న నీ ప్రాపగాండా మిషన్లు చంద్రబాబు నాయుడు ఆర్గనైజ్ చేసుకునేవి, నడుపుతున్నవి, పెద్ద గొంతు చిటిక వేయకముందే రాష్ట్రమంతా ఒకేసారి లేచి ఒకే టోన్తో మాట్లాడగలిగిన సత్తా ఉన్న నువ్వు పెంచి పోషించిన నాయకులు వీళ్ళందరితో ఒక మొన్నటి నుంచి రక్తి కట్టించి ఒక హైయెస్ట్ పీక్ తీసుకుపోయిన, లేకపోతే మహిళల గురించి మీరు అడగడమే చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల చూపిన గౌరవం ప్రతి చర్యలో పాలకుడుగా ప్రతి ప్రభుత్వ అధినేతగా ఉన్నప్పుడు చట్టంతో సహా పథకాలతో సహా మేము ఎంపిక చేసిన క్యాండిడేట్లతో సహా ఏ పదవులకు ఎవరు తీసుకున్న దాంట్లో 50% పెట్టడంతో సహా సాధికారత అంటే నిజమైన అర్థంలో వాళ్లకు పూర్తిగా మహిళలకే పెద్దపీట వేయడంతో సహా మహిళలను మన ఇంటికి కేంద్ర బిందువుగా గుర్తించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అవమానిస్తారా? ఆయన ఛానల్ అవమానిస్తారా? మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీని మీద చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడాలు, అసలు దాన్ని ఏమంటాం పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసులు అనలేము. ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది. ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇట్లా చేయగలదు. దాంట్లో అంటే ఇంకా ఘోరము బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్గా లేదు, ఆర్గనైజ్ అయింది, పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది, కమ్ముకుంటుంది, కమ్ముకొని దెబ్బ కొట్టాలని చూస్తుంది.